హలో ఫ్రెండ్స్! 2025 అప్పుడే అయిపోనీకొచ్చింది. 2026 కొత్త సంవత్సరం స్టార్ట్ అయితాంది. ఎట్లయిపోయింది ఇంత ఫాస్ట్‌గా అసలు తెలవకుండానే అయిపోయింది. ఇప్పుడు న్యూ ఇయర్ అంటే రాత్రి 12 కాంగానే హ్యాపీ న్యూ ఇయర్ అని మెసేజ్‌లు పెడతారు. కానీ 90స్ కిడ్స్‌కి మాత్రం న్యూ ఇయర్ అంటే ఏందో తెలుసా? గ్రీటింగ్ కార్డ్స్. 31st రోజు ఈవినింగ్ బోయి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది గ్రీటింగ్ కార్డ్స్ ఇయ్యాలని జెప్పి లెక్క గట్టుకొని, మమ్మీ దగ్గర పైసలు తీసుకొని, షాపుకి పోయి గ్రీటింగ్ కార్డ్స్ సెలెక్ట్ జేయడము. ఏమేమి ఉంటాయి మళ్ళా హీరో, హీరోయిన్‌లు, దేవుళ్ళయి, రోజ్ ఫ్లవర్స్. అమ్మాయిలైతే మాక్సిమమ్ రోజ్ ఫ్లవర్స్, దేవుళ్ళ ఫోటోలు తీసుకుంటారు. నేను గూడా అవే తీసుకుంటుండే. అండ్ ఇంటికొచ్చి దాని మీద హ్యాపీ న్యూ ఇయర్ అని విషెస్ రాసి ఫ్రెండ్స్‌కి, బెస్ట్ ఫ్రెండ్స్‌కి మాత్రమే చాక్లెట్‌లు కొని, మిగిలిన ఫ్రెండ్స్‌కి ఓన్లీ గ్రీటింగ్ కార్డ్స్ తీసుకునేదాన్ని. అండ్ పొద్దున గాంగానే తయారై, కొత్త బట్టలేసుకొని, సైకిలేసుకొని అందరి ఇళ్ళలోకి బోయి గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేదాన్ని. అదే నెక్స్ట్ డే ఏం చేసేదాన్ని, స్కూలుకి తీసుకొని బోయి ఎన్ని కార్డ్స్ వచ్చినాయి, ఎంతమందికి ఎన్ని కార్డ్స్ వచ్చినాయి అని లెక్క పెట్టుకునేటోళ్ళము. అట్లనే రాత్రి 12కి ఇంటి ముందు ముగ్గులేసుకునేటోళ్ళం. కలర్లు నింపుకుంటూ, హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటూ, అట్లా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేటోళ్ళం. ఇప్పుడేముంది, ఇంతకుముందు కొంతమందన్నా హ్యాపీ న్యూ ఇయర్ అని మెసేజ్ పెట్టేటోళ్ళు. ఇప్పుడైతే ఇంక అసలుకే లేదు. నలుగురు, ఐదుగురు హ్యాపీ న్యూ ఇయర్ అని పెడుతున్నారు మా దోస్తుగాళ్ళే. ఇంతకుముందయితే కేకులు కట్ జేసి, కాలేజ్‌లో ఉన్నప్పుడు కేకులు కట్ జేసి, హ్యాపీ న్యూ ఇయర్ 12కి అందరికీ ఫోన్‌లు చేసి విషెస్ చెప్పుకునేటోళ్ళము. రోజులెట్లా మారిపోయినాయి. పక్కన మా హస్బెండ్ ఉన్నాడు. ఆయన్ని అడుగుదాం. దీపు, న్యూ ఇయర్ ఎట్లా చేసుకునేటోళ్ళు మీరు? నువ్వు చెప్పినట్టే చేసుకుంటాం. మేము 90s కిడ్సే కదా, మేమేమన్నా పురాణ మనుషులు ఎట్లా? నీకు బాగా గుర్తున్న న్యూ ఇయర్ ఏంటి? మీరు అంత స్పెషల్గా గుర్తున్నది ఏంటి? కానీ నార్మల్గా హ్మ్. నువ్వు చెప్పినట్టే నేను చిన్న ఉన్నప్పుడు సేమ్ మహేష్ బాబు ఫోటోలు కొనుక్కొని అందరు గ్రీటింగ్ కార్డ్స్ పంచుతుండే. ఆహా! మహేష్ బాబువి దేవుని ఫోటోలు. దేవుడి ఫోటోలు గూడనా? అబ్బాయిలు గూడా? నాకు గుర్తున్నంత వరకు ఆ రెండు బాగా గుర్తు. హుహు. మీరందరికీ న్యూ ఇయర్ అంటే గుర్తొచ్చేయి ఏందో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ జేయుర్రి. అట్లనే జర భద్రం 31st రోజు రాత్రి తాగి బండ్ల మీద నడుపుకుంటా మీ లైఫ్‌ని రిస్క్‌లో పెట్టుకోకుర్రి. బాయ్.